హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేంటి నిన్న అయిపోయింది కదా అంటే వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఇవాళ కూడా చెప్తున్నాను. ఇంకా ఇవేంటంటే ఊరపెట్టిన ఉసిరికాయలు చాలా ఇష్టం నాకు ఇవి. మా అమ్మగారు వాళ్ళు మొన్న వచ్చారు కదా, సో అప్పుడు నేను తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడైతే నాకు ఎక్కడ దొరకట్లేదు, దొరకవనే అనుకుంటున్నాను. మా ఊర్లో అయితే ఇప్పటికీ ఊరపెట్టిన ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి నేను అమ్మ వాళ్ళకి వచ్చేటప్పుడు తెమ్మంటే వాళ్ళు ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇవంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ దగ్గర ₹1 ఇస్తే 2 ఇచ్చేవారనమాట. సో ఇలా మామిడికాయ ముక్కలు కూడా కొనుక్కున్న రోజులు ఉన్నాయి. చాలా బాగుంటాయి అన్నమాట ఊరపెట్టుకుని తింటే. మీకు కూడా ఇలాంటివి ఇష్టమో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఇవైతే ఎండాకాలంలో చాలా బాగుంటాయి కదా, అంటే బాడీకి మంచిగా చలవ చేస్తుంది, నోటికి కొంచెం హితవుగా కూడా ఉంటుంది. సో ఉసిరికాయలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అమ్మతో తెప్పించుకున్నా. తీసుకొచ్చిన వెంటనే అయితే ముందు నేనే ఓపెన్ చేసేసి టేస్ట్ చూడకుండా ఉండలేను అనమాట. ఫస్ట్ అది టేస్ట్ చేశాక మిగతా పనులు. ఇంకా ఇక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్లో కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చింది. సో ఎంత అంటే ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం అనమాట ఈ మధ్యన, వాటర్ సరిపోక. అందుకని చెప్పి మళ్ళీ కొత్తగా బోర్ అయితే వేయించుకుంటున్నాము. సో దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఇవి. మార్నింగ్ అందరూ చాలామంది ఆడవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కొబ్బరికాయలు అవి కొట్టి మంచిగా స్టార్ట్ చేశారనమాట. అంటే ఇది చాలా పెద్ద పని కదా, కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుందని చాలా నమ్మకం కదా. సో అందుకు ఇంకా ఇదైతే 2 days పాటు నడిచింది. ముందు రోజు 10 o'clockకి అలా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ 10 o'clockకి కంప్లీట్ అయిందనమాట. మొత్తానికి వాటర్ అయితే పడింది, అందరూ హ్యాపీ. ఇంకా ఇది శ్రీరామనవమి రోజు నాకు సీతారాముల ఫోటో ఉంది కదా, ఇంతకు ముందు ఎప్పుడు నా పూజ గదిలో మీరు చూసుంటారు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ముందు రోజే ఆ సీతారాముల ఫోటోను అయితే ఇంటికి తెచ్చుకున్నాము. ఇంతకుముందు చిన్న ఫోటో ఉండేది, అది ఇప్పటికీ ఉంది. కాకపోతే పెద్ద ఫోటో ఉంటే బాగుంటుంది రామనవమికి అన్నట్టు కొంచెం పెద్ద ఫోటో మా అన్నయ్యకి చెప్తే తీసుకొచ్చాడు. ఇంకా ఇవాళ స్పెషల్స్ ఏంటంటే పులిహార, గారెలు, ఇంకా అప్పాలు. అమ్మ ఏంటంటే ఆంజనేయ స్వామికి కొంచెం అప్పాలు పెడతాను మొక్కుకుందంట. సో వాటినైతే ప్రిపేర్ చేస్తున్నారు. మా అమ్మగారు వచ్చిన తర్వాత నాకు పని చాలా తగ్గిపోయింది. పాపం అమ్మే ఎక్కువ చేస్తుంది. అప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో హెల్ప్ చేస్తున్నాను, కానీ ఎక్కువగా చేయనివ్వట్లేదు అనమాట. మా అమ్మగారు చేసుకుంటున్నారు అన్నీ. అమ్మ ఉంటే అంతే కదా, ఇంకా ఫుల్గా ధైర్యంగా ఉంటుంది, ఇంకా ఏ పని చేయక్కర్లేదు అనమాట. అమ్మ నాన్నలు ఉన్నప్పుడే మనం చాలా చిన్నపిల్లలు అని గుర్తొస్తుంది, ఎంత ఏజ్ వచ్చినా కూడా కదా. సో ఇవాళ స్పెషల్స్ అయితే అవి. మీ శ్రీరామనవమి స్పెషల్స్ ఏంటో నాకు చెప్పండి. వడపప్పు పానకం ఎలాగో చేస్తాను, పులిహార ఎప్పుడు చేసినట్టు చింతపండు పులిహార కాకుండా మామిడికాయ పులిహార చేస్తున్నారు. నిన్న సంతకు వెళ్తే అక్కడ తీసుకొచ్చాం అనమాట మామిడికాయలు. సరే మామిడికాయలు బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి అనిపించింది, అందుకే ఇంకా మామిడికాయ పులిహార చేసాము. తర్వాత అప్పాలు, ఇంకా వడలు, అదే గారెలు. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చిన్నప్పుడు శ్రీరామనవమి అంటే ఖచ్చితంగా గుడిలో కళ్యాణం జరిగేది, అలాగే పానకం పంచేవారనమాట. ఖచ్చితంగా నేను గుడికి వెళ్ళి ఒకసారైనా దర్శనం చేసుకునే వాళ్ళం. అంటే ఇంట్లో అందరం కలిసి శ్రీరామనవమి అనగానే గుడికి వెళ్ళాలి అని ఒక ఇదనమాట. సో చిన్నప్పటి రోజులు చాలా బాగుంటాయి కదా. ఇక్కడ కూడా మాకు గుడి ఉంది. సో ఉదయాన్నే స్టార్ట్ చేస్తారు చక్కగా, మంత్రాలు, అలాగే మేళతాళాలు, సౌండ్లు అవన్నీ చాలా బాగున్నాయి. ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. సో శ్రీరామనవమి రోజు అయితే మేము గుడికి వెళ్ళలేదు, కానీ ముందు రోజు అయితే గుడికి వెళ్ళాము. చక్కగా శ్రీరాముల వారి గుడికి వెళ్ళాము. అక్కడ చాలా హడావిడిగా ఉందన్నమాట, రామనవమికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు వెళ్ళడానికి కుదరదు, అంటే ఎందుకంటే చాలా కదా. సో అందుకని చెప్పి ముందు రోజే వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేసాము. మీరందరూ వెళ్ళారా?
గుడిలో కళ్యాణం చూడలేదు కానీ ఇప్పుడు మన న్యూస్ ఛానల్లో భక్తి టీవీలో మనకి భద్రాచలం కళ్యాణం అయితే లైవ్లో చూపిస్తారు కదా, సో అదైతే మేము చూసి మంచిగా ఎంజాయ్ చేసాము. మంచిగా అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.